జూనియర్ సినిమా చూసిన ఎవరైనా కూడా ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన నటుడు ఎవరా అని ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటారు. దానికి కారణం అత్యుత్తమ రీతిలో ఆయన తన పాత్రలో ఒదిగిపోయిన విధానమే. అయితే తెలుగు ప్రేక్షకులకి అంతగా పరిచయం లేని ఈ నటుడి పేరు వి రవిచంద్రన్. ఆయన కన్నడలో పెద్ద స్టార్ హీరో కూడా. కన్నడ నాట అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆయన క్రేజీ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్గా, పాటల రచయితగా, ఎడిటర్గా, సినిమా రంగానికి సంబంధించిన దాదాపు అన్ని రంగాలపై అత్యద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తిగా రవిచంద్రన్ గారికి కన్నడ నాట ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. 1991లోనే శాంతి క్రాంతి అనే పేరుతో కన్నడ, తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ఒక సినిమాని రూపొందించి ఆ సినిమాకి దర్శకత్వం వహించి పాన్ ఇండియా అనే ప్రయత్నం అప్పట్లోనే చేసిన హీరో ఆయన. శాంతి క్రాంతి తెలుగు వెర్షన్లో హీరో నాగార్జున గారు నటించగా, తమిళ్ మరియు హిందీ వెర్షన్లో రజనీకాంత్ గారు హీరోగా నటించారు. కన్నడ వెర్షన్లో రవిచంద్రన్ గారే హీరోగా నటించారు. ఈ సినిమాకి దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించిన రవిచంద్రన్ గారు మరో ఘనత కూడా సాధించారు. మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్ హీరోగా ఎదిగాక తన తనయుడు రామ్ చరణ్ గారితో నటించిన మగధీర సినిమాకు ముందు అతిథి పాత్రలో నటించింది లేదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు 1996లో అంటే హిట్లర్ సినిమాకు ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో కన్నడలో రవిచంద్రన్ గారు హీరోగా నటించిన సిపాయి అనే సినిమాలో ఒక ప్రధాన అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్గా సౌందర్య గారు నటించారు. కన్నడలో హీరో అంటే మొదట గుర్తొచ్చే పేరు రాజ్ కుమార్ గారిది. అయితే ఆ తర్వాత తరంలో గుర్తొచ్చే హీరోలుగా విష్ణువర్ధన్ గారు, రవిచంద్రన్ గారు, అంబరీష్ గారి పేర్లను చెప్పుకోవచ్చు. అయితే కన్నడ నాట ప్రేమ సినిమాలకి, రొమాంటిక్ హీరో పాత్రలకి చిరునామా అంటే మాత్రం రవిచంద్రన్ గారనే చెప్పాలి. కన్నడ ప్రజలకి అత్యంత ఇష్టమైన హీరో, క్రేజీ స్టార్ రవిచంద్రన్ గారి గురించి అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వి రవిచంద్రన్ గారు 1961 మే 30న కర్ణాటక రాజధాని బెంగళూరులో వీరాస్వామి గారు పట్టమల్ గారి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి వీరాస్వామి గారు కన్నడ చిత్రరంగంలో ప్రముఖ నిర్మాత కావడంతో రవిచంద్రన్ గారి ఇంట్లో చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణమే ఉండేది. దాంతో సహజంగానే రవిచంద్రన్ గారికి సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. విచిత్రమైన విశేషం ఏమిటంటే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు హీరోగా నటించిన ధూమకేతు అనే సినిమాతో కేవలం 7 ఏళ్ల వయసులోనే ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో చిన్నప్పటి రాజ్ కుమార్ పాత్రలో నటించారు. అదే సినిమా ద్వారా రాజ్ కుమార్ గారి పెద్ద కుమారుడు శివరాజ్ కుమార్ గారు కూడా కన్నడ సినిమా పరిశ్రమకి పరిచయం కావడం విశేషం. ఆ విధంగా ఇద్దరు కన్నడ టాప్ హీరోలు ఒకే సినిమాతో పరిచయం అయ్యారు. ఆ తర్వాత కూడా 1971లో రాజ్ కుమార్ గారే హీరోగా నటించిన కులగౌరవ అనే సినిమాలో మరోసారి చిన్నప్పటి రాజ్ కుమార్గా నటించిన రవిచంద్రన్ గారు చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా కులగౌరవ సినిమా నిర్మాత కూడా రవిచంద్రన్ గారి తండ్రి వీరాస్వామి గారే కావడం విశేషం. 1982లో అంటే కేవలం తనకి 21 ఏళ్ల వయసులో అంబరీష్ గారి హీరోగా వచ్చిన కదీమ కలరు అనే సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన రవిచంద్రన్ గారు అంతకు ముందే రవి క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ని స్థాపించి అంబరీష్ గారి హీరోగా ప్రేమ మస్తారా అనే సినిమాని నిర్మించారు. 1987లో వచ్చిన ప్రేమలోక సినిమా దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా. ఇప్పటి వరకు 27 సినిమాలకి దర్శకత్వం వహించిన రవిచంద్రన్ గారు 26 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. 28 సినిమాలకి స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు, కథ ఇలా ఏదో ఒకటి అందించారు. అంతేకాకుండా 18 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా, 6 సినిమాలకి ఎడిటర్గా కూడా పనిచేసిన ఆయన హీరోగానే కాకుండా ఇన్ని రంగాల్లో విజయవంతమైన అరుదైన నటుడుగా, బహుశా భారతదేశంలో ఒకే ఒక్క నటుడుగా ఖ్యాతి గడించారు. కన్నడ నాట కనులకి పండుగలా అనిపించే సినిమాలు, ప్రేమ కథా చిత్రాలు, ఒక కొత్త రకమైన కథలతో సినిమాలు చేయడంలో రవిచంద్రన్ గారు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఆయన తన తండ్రి స్థాపించిన శ్రీ ఈశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే చిత్రాలు నిర్మించడం, పంపిణీ చేయడం కూడా చేస్తున్నారు. 1986లో సరిగ్గా ప్రేమికుల రోజు నాడు అంటే ఫిబ్రవరి 14న సుమతి గారిని వివాహం చేసుకున్న రవిచంద్రన్ గారి దంపతులకి 3 సంతానం. వారికి ఒక కుమార్తె గీతాంజలి గారితో పాటు కుమారులు మనోరంజన్ మరియు విక్రమ్ కూడా ఉన్నారు. రవిచంద్రన్ గారి తమ్ముడు బాలాజీ గారు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించగా, రవిచంద్రన్ గారి కుమారుడు మనోరంజన్ కూడా 2017లో హీరోగా పరిచయం అయ్యి ఇప్పటి వరకు 3 సినిమాల్లో హీరోగా నటించారు. అంతేకాకుండా రవిచంద్రన్ గారు ఈశ్వరి ఆడియో అనే ఒక కంపెనీని ప్రారంభించడమే కాకుండా ఆ తర్వాత ఆ కంపెనీని ఈశ్వరి ఎంటర్టైన్మెంట్స్ అని మార్చారు. కర్ణాటక రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడిగా కూడా ఆయన అవార్డుని అందుకున్నారు. కన్నడ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రాలకి నాంది పలికిన హీరోగా కూడా రవిచంద్రన్ గారిని చెప్పుకోవచ్చు. 2002లో రమ్యకృష్ణ గారితో జంటగా ఆయన నటించిన ఏకాంగి సినిమాకు గాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే బెస్ట్ హీరో, డైరెక్టర్,
మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులను కూడా ఒకే సినిమాకి గెలుచుకొని సంచలనం సృష్టించిన ఆయన 2013లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. రవిచంద్రన్ గారు కన్నడలో నటించిన సినిమానే తెలుగులో వెంకటేష్ గారి హీరోగా చినరాయుడు అనే పేరుతో అనువదించగా, రవిచంద్రన్ గారు తెలుగులో విజయం సాధించిన ఎన్నో సినిమాలు అలరముగుడు, సీతారామయ్య గారి మనవరాలు, పెళ్లి సందడి, నిన్నే పెళ్లాడుతా, తొలి ప్రేమ, కలిసుందాన్రా, నువ్వొస్తావని, ప్రియమైన నీకు, దృశ్యం లాంటి సినిమాల్లో హీరోగా నటించగా, పోకిరి, మిర్చి, అత్తారింటికి దారేది, కిక్, భలే భలే మగాడిబోయ్, పటాస్ లాంటి సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన రవిచంద్రన్ గారు బెంగళూరు యూనివర్సిటీ నుంచి అలాగే సిఎంఆర్ యూనివర్సిటీ నుంచి 2 సార్లు గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. అలాగే 2016లో ఆయన నటించిన అపూర్వ అనే సినిమాలో భాగంగా 61 ఏళ్ల వయసున్న వ్యక్తితో 19 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడే కథలో ఆయన హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్గా కూడా వ్యవహరించడం వార్తల్లో నిలిచింది. అయితే ఆ సినిమా మాత్రం ఫ్లాప్గా నిలిచింది. కన్నడ సినిమాని అందంగా మార్చిన వ్యక్తిగా, సినిమా రంగంలో అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప నటుడుగా, అనుకున్నది అనుకున్నట్టు ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తిగా కన్నడ పరిశ్రమతో పాటు కన్నడ ప్రజలు ఎంతగానో గౌరవించే రవిచంద్రన్ గారు మరెన్నో గొప్ప సినిమాల్లో నటించి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మింత్రా, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ వెబ్సైట్స్లో ఎలాంటి కొనుగోలు చేయాలనుకున్నా కూడా మన వీడియోస్ లేదా షార్ట్ వీడియోస్లో పెట్టే వ్యూ ప్రొడక్ట్స్ లింక్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా భారీ డిస్కౌంట్లు పొందండి. మీ అమూల్యమైన ప్రోత్సాహాన్ని మాకు అందించండి. థ్యాంక్ యూ.